అయ్య బాబో పొద్దున్నే గడ్డి ఏంటిది అనుకుంటున్నారా? గడ్డి తిన్న రోజులల్లనే సూపర్ అంటే సూపర్ ఉన్నారండి. మా తాత ముత్తాతలు అప్పుడు తిన్నారంట గడ్డిని. గడ్డితోని ఏం వంట చేస్తుంది అనుకుంటున్నారా? చూడండి, మనం ఇలాంటి తిండి తినకనే మనం చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నాం. లేడీస్కి అయితే ఏంది, ఎవరికైనా అంతే. ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? ఒక గిన్నెలో చక్కగా వరిపిండి, కొంచెం శనగపప్పు, బెల్లం కలిపి మంచిగా బాగా కలుపుడు పడాలండి, బాగుంటుంది. తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మళ్ళీ పిచకాలి. బాగా పిసికి ముద్దలా ఇట్లా చేసుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దు, మరీ టైట్గా చేసుకోకుండా మామూలుగా ఉండాలి. అట్లా మనం ఒత్తుకుంటే చేయికి వచ్చేటట్టు అట్లా ఉండలు చేసేసుకొని గ్యాస్ పెట్టి ఒక కుండ పెట్టుకోండి. కుండ అయితే చాలా బెటరు. కుండ లేని వాళ్ళు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. నేనైతే కుండలో కొన్ని అంటే కొన్ని వాటర్ వేయాలి, ఎక్కువ వేయద్దు. ఏదన్నా పెట్టుకోండి. పెట్టుకున్నాక దాని మీద ఇలా గడ్డి మొత్తాన్ని సెట్ చేసుకొని శుభ్రంగా పైకి రాకుండా, ఎందుకంటే గ్యాస్ మీద కదండి అది గడ్డి పైకి వస్తే మళ్ళీ గడ్డి అంటుకుంటుంది, మళ్ళీ ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకండి అంత నీట్గా సెట్ చేసుకున్నాక మనం ఒత్తి పెట్టుకుని ఒక్కొక్కటిగా మనకి ఎలా నచ్చితే అలా రౌండ్ ఆఫ్ చేసి పెట్టేయండి. కానీ వీటిని ఉండల్ని ఇలానే చేస్తే మంచిదంట. ఈరోజు ఏంటి స్పెషల్ డే, అందుకని ఎప్పుడో మా తాత ముత్తాతలు అప్పుడు తిన్నారంట ఇవి అని చెప్పిండ్రు. మా నానమ్మ ఒకప్పుడు చెప్పే, నాకు అంత ఐడియా లేకపోయే, మొన్నెందుకో గుర్తొచ్చింది ఇవి చేసి తింటే బెటర్ అని. అలానే చక్కగా ఒక 5 నిమిషాలు ఆగినాక చూడండి, ఆహా తీస్తుంటే స్మెల్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ అండి. చేతికి అంటుకోదు, ఏమంటుకోదు. నేను దీంట్లో ఏమి నూనె పోయలే, నెయ్యి వేయలే, కానీ సూపర్ స్మెల్ వస్తుంది. మంచిగా బెల్లం, వరిపిండి అంతే. ఒక కొంచెం శనగపప్పు వేసా, కానీ తీస్తుంటే మటుకు మామూలు వాసన అట్లే. మరి ఆ గడ్డి స్మెల్కో ఆ కుండ స్మెల్కో అర్థం కావట్లేదు. సూపర్ అంటే సూపరు. ఈ స్మెల్ అయితే ఇన్ని రోజులు ఎప్పుడు చూడలే, అట్లా వచ్చింది. మా సార్ అయితే ఒకటి తీసి ఇక్కడగా గోడ మీద పెట్టిండు. నేనైతే టెంపుల్ కాడికి వచ్చేసా అవి పట్టుకొని. ఇది మా ఊరు టెంపుల్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చక్కగా ఇక్కడ ఒక ఆవు ఉండే, ఆవు కోసం ఇటు వచ్చా, లేదు ఇటు పక్కన కట్టేసింది. చక్కగా నేను దీనికైతే ఒక 4 తినిపించేసాను. తినిపిస్తుంటే నాకైతే మస్తు అనిపించింది, అది తింటూనే ఉంది. అయ్యో ఎలా ఉన్నాయో అని నేను ఊక అనుకున్నా. తర్వాత పక్కన యశోద ఉంది, యశోద కూడా తినిపించా. దాని పేరు నాని అంట, దీని పేరు యశోద అంట. చక్కగా అంటే ఎంత క్యూట్గా అంటే క్యూట్గా ఉన్నాయి. పెడతా అంటే తిన్నాయి. నేనైతే ఛాన్సేపు దాన్ని ఇలా ఇలా అన్నాను, మంచిగా హ్యాపీగా ఉంది. ఇంకో 2 ఉంచానండి, ఎలా ఉందో టేస్ట్ చూద్దామని. మా వారికి పెట్ట, చిరునవ్వు నవ్వుకుంటే సూపర్ ఉన్నాయి, నాకు ఇంకా కావాలనే మళ్ళీ చెయ్యి అంటున్నాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వంట ఇది.